కూనంనేని సాంబశివరావు ఇంతకు ముందు మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకుంటున్నాం. ఏదైతే కొత్తగూడలో ఆయన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిస్తే అందులోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నామని చెప్పి తర్వాత మేము ఇస్తలేమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాకు మోసం చేశారని చెప్పి పలుమార్లుగా మాట్లాడుకున్న విషయాలుగా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే మేము అన్ని బంధాలు ఎంచుకుంటున్నాం రేవంత్ రెడ్డి పైన ఉద్యమం మొదలుపెట్టే టైం వచ్చింది అనుకుంటూ కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడు కూడా జరిగింది. ఆయన మాటల్లోనే వింటే కాంగ్రెస్ తో పొత్తు తెచ్చుకుంటాం, మిత్రధర్మం పాటించకపోతే ఒంటరి పోరాటమే, రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, పేదలకు ఇళ్లు పట్టాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు, సింగరేణిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒకటేసారి ఎందుకు తిరగబడిండు అంటే ఆయన సిపిఐ పార్టీ అంతేనా కాదు మిత్రుల, సిపిఐ పార్టీతో వాళ్ళకున్న వాళ్ళ నైజం వేరు, వాళ్ళు ఎప్పుడు ప్రజాక్షేత్రం కోసం ప్రజల కోసం కొట్లాడే మనస్తత్వం వాళ్ళది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈ సిపిఐ గాని సిపిఎం పార్టీ గాని వీళ్ళు ఏం చేశారు, ప్రజల కోసం కొట్లాడారు. గతంలో ఎవరైనా ప్రజలపైన దుర్మార్గాలు అన్యాయాలు ఎవరైనా చేస్తే ప్రజల కోసం నిలబడ్డారు, రాజకీయ నాయకులతో కలవడ్డారు, భయపెట్టిచ్చిర్రు, గడగడలాడిచ్చిర్రు, ఓడికిచ్చిర్రు అన్ని చేసిన పార్టీ వాళ్ళు ఈ రోజు మేము మీతో పొత్తు తెంచుకుంటున్నామని రేవంత్ రెడ్డికి గడపార లెక్క తయారండి. ఇప్పుడు రైతు బంధు పైన క్లారిటీ ఇవ్వాలి, సింగరేణి పైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, తెలంగాణ సొమ్ముని ఎవరు దోచుకుంటున్నది బయటికి రావాలంటే కూనంనేని ఎమ్మెల్యే కూనంనేని గారు సాంబశివరావు గారు మాట్లాడకూడదు జరిగింది. ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డిని వీడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక కబ్జా కూరని ప్రజలు హింసించే నాయకుడు అన్నట్టుగా ఈరోజు ప్రతి ఒక్క సోషల్ మీడియా బాగా వైరల్ అవుతా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి ముందున్నారు, వెనక వేరే వాళ్ళు నడిపించడం ఉన్నారు. ఆయన తమ్ముళ్ళ కింద బినామీలు చేసే ఎందరో మంది గుండాలు రౌడీలు ఇళ్లు కూర్చుడు బుల్డోజర్లతో ఎంత ఘోరం అబ్బా. మీ ఇల్లు మా ఇల్లు గురిస్తే ఊకోరు. ఇవన్నీ చూస్తున్న తర్వాత ఆ కూనంనేని సాంబశివరావు గారికి నేను ప్రజల కోసం ఆనాడు యుద్ధం చేసిన ఈ రోజు కూడా యుద్ధం చేయాల్సిన మరో సమయం వచ్చింది, అందుకని ఈ పార్టీ తోటి మేము పొత్తులు ఎంచుకుంటున్నాం, ఈ పార్టీ తోటి మాకు సంబంధం లేదని పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎటు పోతుండో కూడా అర్థం చేసుకోవాలి.